నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ వద్ద డీఎస్సీ నిరుద్యోగులు మహాధర్నా చేపట్టారు. ఆదివాసులకు డీఎస్సీలో 100% రిజర్వేషన్ కల్పించాలని, ఆదివాసీల ఉద్యోగాలు ఆదివాసీలకే ఇవ్వాలని గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు భారీ ఎత్తున ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ కన్వీనర్ గంపారాయ్, భానుచందర్, ధర్మన్న, పడాల్ నిరుద్యోగులు రాజు, శివశంకర్, భారీ సంఖ్యలో ఉన్న డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు. నేర్చుకుని ఉండాలి. దానికి అంతర్జాతీయ భాష ఇంగ్లీషు, జాతీయ భాష హిందీ, మన మాతృభాష తెలుగు, 3 భాషలు తెలిసి ఉంటాయి. అలాంటి ఆ దున్నపోతులంటే మనుషులను కూడా గెలిపించి మన కోడి స్వీకరించడానికి పనికి వచ్చినట్టు మనం ఉంటాము. ఉద్యోగాలు వచ్చి అభివృద్ధి చెందుకోలే కాదు. ఇప్పుడు కూడా మనం అభివృద్ధి చెందుదామని ఇక్కడ పోరాడాడు. అంత ఊరే కానీ ఇక్కడ అయితే ఊరకే ఎవడు మనకు పని లేక బతుకు లేక ఏం లేక ఇక్కడ రావడం కాదు. అంతే కదా, అంతే తెలుసు, అంతే. ఇప్పుడు కష్టపడి కష్టం విలువ తెలుసు, మోసేవాడు కావడం విలువ తెలుసు, ఆవిడ బరువు ఎంత ఉంటుందో మోసేవాడు తెలుసు. ఏదో అసలు కన్నలు తిరిగిపోయి గుండెలు మరిగిపోయి నేను కూడా పని చేసిన వాడు, నేను కష్టపడిన వాడు కాబట్టి తెలుస్తున్నాను. విలాసవంతమైన ఏసీలో ఉన్న వాడికి ఏమీ తెలియదు. ఇక్కడ రోడ్డు మీద వచ్చేసి మన ఏజెన్సీ ప్రాంతంలో ఏ మారుమూల ప్రాంతం రోడ్డు సౌకర్యం, ఆరోగ్య, వైద్య, విద్య ఉందా? ఎక్కడేమీ లేదు. ఇప్పుడు ఎవడైతే ఇప్పుడు ఎదిగి ముందుకు వెళ్తున్నాడో వాడు కుటుంబము, వాడు వారసత్వము, వాడు ఫ్యామిలీ పరిగెత్తున్నాడు తప్ప కానీ మనలాంటి నిరోజకుడి కోసం ఎవడు ఈ రోజు ఆలోచించడం లేదు. అందుకనే మన అంతేకాని ఎవరికి ఇక్కడ పొడిచేస్తే చంపేస్తే మనుషులు పెద్ద గొప్ప కాదు. మనం న్యాయ పోరాటం చేస్తున్నాము. అప్పుడు గాంధీజీ మొట్టమొదటి సిపాయి తిరుగుబాట్లు ఏం చేశాడు? మంగళ పాండే దూట వేసినప్పుడు నేను ఉద్యమం ఆంధ్ర రాష్ట్రం కాలం దేనికి పోరాడాడు? ఆంధ్ర రాష్ట్రం కాలం దేనికి పోరాడాడు? ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ దేనికి పోరాడాడు? ఊరక ఆడు చట్టాలు, హక్కులు, రైట్స్ అని తెలిసిండే పోరాడు. అంతేగాని ఇప్పుడు నాకు చంపేస్తే నా పేర్లు పోతుంది. కానీ వాడు తరం, వాడు బాబు, తాత, ముత్తాతలు మొత్తం నాశనం అయిపోతుంది. అవునా కాదా? ఒక ఉద్యమ నాయకుడు అన్నవాడు ఇదో రాతి విగ్రహించే ఎక్కడ రాతి పలకాన్ని సూకవి జీవించే ప్రజల నాలుకాయండి అక్కడ గుర్రం దాసువా చెప్పినాడు. అంతరాని ధనము నిషేధం అంటే భారత రాజ్యం 3వ భాగంలో 17వ ఆర్టికల్ చేస్తుంది. అవునా కాదా? ఈ రోజు డాక్టర్ బి అంబేద్కర్ గుడి వెనకాల పడి అని ఈ రోజు వాడు వెనకపడి అప్పుడు చదువుకున్నప్పుడు ఆడికి అక్కడ అవమానం చేయగానే ఈ రోజు భారత రాజ్యాంగము రైట్స్ అనేది మనకు రాసి ఈ రోజు ఇచ్చాడు. అంతేగాని ఇక్కడ ఏదో అలా తప్ప ఏదో గుడిలాగా ఈ చదివిన వాళ్ళు కాదు. అందరూ డబుల్ పీజీ, ట్రిపుల్ పీజీ అందరు మేక మంది చదివిన వారే. ఎన్నో 3వ కన్ను తెలిసిన వాడు ఎవడో, ఒక్కో కన్ను గుడి కన్ను వాడు, మెల్ల కన్ను వాడు ఇక్కడ లేదు. అందరూ 2వ కన్ను 4వ కన్ను తెలిసిన వారే. అలాంటిది ఈ ఉద్యమంలోని ఎందుకు మనుషులు పక్కన వెళ్ళిపోతున్నారు అడిగినా వారికి అనిపించడం లేదా? వారి పిల్లలు లేదా? భవిష్యత్తు లేదా? లేకపోతే అంతే కదా, అంతే. వారి పిల్లలు లేదా భవిష్యత్తులో ఇప్పుడు నేను డిపార్ట్మెంట్స్ అలా పనిచేసాయి సార్, వాళ్ళు ఆఫ్ చేశారు. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ జరగకపోతే దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఎస్సీ వాళ్ళు చేసి చూపించారండి. మరి ఈ రోజు కూడా రేపటి పరిణామాలు ఎలా ఉంటాయో మేము క్లియర్ గా మేము చెప్పలేము. కానీ మీరు ఆలోచన చేయాలి సార్, మా తరపున డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి. రేపు పొద్దున పరిస్థితులు ఎలా ఉంటాయో మేము క్లియర్ గా చెప్పలేము సార్. మా కోసం ఐటీడీ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళ ఆలోచన చేసి ఆపాలి ఇది. సార్ ఇదిగోండి, మీరు కనుక ఈ డిఎస్సీ రిక్రూట్మెంట్ ఇలా జరిగితే ఇది పరిస్థితి. రేపు పొద్దున గిరిజన ప్రాంతం కూడా చాలా అల్లాకొల్లంగా ఉంటుంది. ఇలా ఇది మేము వెళ్ళలేము సార్. ఏ ఊరికి కూడా డెవలప్మెంట్ అనేది జరగదేమో, వీళ్ళు ఆఫ్ చేస్తారేమో. మేము నిజంగా ఆఫ్ చేస్తాం సార్. ఏ డెవలప్మెంట్ కూడా జరగదేమో అండి. మేము అలాగే బతుకుతాం, నిజంగా అలాగే బతుకుతాం. ఈ రోజు ఎందుకు సార్ సార్ రంపలో 3 పిల్లలండి, ఈ రోజు 6వ తరగతి పిల్లలు కూడా చచ్చిపోతే అక్కడ ఉన్న స్టాఫ్ మాత్రమే సస్పెండ్ చేస్తున్నారు. కానీ అక్కడ పరిస్థితులు ఏంటి?
అక్కడ అలా జరగడానికి కారణాలు ఏంటని చెప్పి ఏ ఒక్క అధికారి కూడా డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ప్రత్యేకించి దానికి తగ్గటువంటి రెస్పాండ్ నేను ఏం లేదు, సస్పెండ్ చేస్తున్నారు డైరెక్ట్. అంతేగాని మరి అలాంటప్పుడు ఐటీడీలు ఎందుకు ఉన్నాయి సార్? ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పుడు ఈ జనరల్ గా ఈ సీజన్ లో చూసుకుంటే, ఈ వర్షాకాల సీజన్ లో ఎన్ని ప్రాణాలు పోయి సార్ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలవి. మరి అలాంటప్పుడు మాకు ఐటీడీ ఎందుకు సార్? మేము అందుకనే ఐటీడీ నుండే మాకు న్యాయం కావాలని చెప్పి ఐటీడీ దగ్గర వచ్చాం సార్. మీ వల్ల సాధ్యం కదని మీరు అంటున్నారు కాబట్టి డైరెక్ట్ పిఓ గారికి పిలవండి సార్. పిఓ గారి వల్ల సాధ్యం అవుతుందండి. గ్యారంటీగా సీఎం గారికి ఫోన్ చేసి, సార్ ఇదిగో పరిస్థితి ఇలా ఉంది, ఏజెన్సీ పరిస్థితి, గ్యారంటీగా ఉన్నటువంటి పోస్టుల్ని మినహాయింపు జరిగితే కనుక గ్యారంటీగా ఈ గౌరవాన్ని సంపాదించాలనుకున్నాం సార్. అంతే సార్. చేతమనుకోలేదు సార్. మీ అందరికీ తెలుసు నక్సల్స్ అంటే ఎంత భయంకరంగా ఉంటారో. మీరు ఇచ్చేటువంటి ట్రైనింగ్, పోలీసులో ట్రైనింగ్ ఇచ్చేదానికంటే, ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చేదానికంటే చాలా పవర్ఫుల్. మీకు తెలుసు నక్సల్స్ వ్యవస్థ. నేను ఒక రోజు 2027 వరకు బాంబుల్ని మోసినాను, మీకు తెలియదు. కానీ బైబిల్ పట్టిన తర్వాత మారిపోయాను. బైబిల్ పట్టిన పోయిన తర్వాత మారిపోయాను. ఈ రోజు ఇక్కడ వచ్చింది నా ఉద్యోగం కోసం కాదు సార్. నా కొడుకు భవిష్యత్తు, ఒకే ఒక కొడుకు ఉన్నాడు. అలాంటి భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలి, చట్టాలు భారత రాజ్యాంగం ఉపయోగపడాలని వచ్చాను సార్. ఏ రోజు మైక్ పెట్టి మాట్లాడేది ఎందుకనేసి అంటే వెనకాల ఉండే అరసాను, వెనకాల ఉండే నిలబడి మాట్లాడాను. ఎందుకంటే అధికారం ఉన్నా మాట్లాడలేని స్థితి. ఎందుకంటే అడిగేవారు లేదు. అమ్ముడు పోయినటువంటి నాయకులు మా కళ్ళ ముందు ఉన్నారు. చాలా మంది ఈ రోజు పోరాటం చేయడానికి వచ్చిన వారు కూడా రాలేకపోయారు సార్ మా దగ్గరికి. ఎందుకో తెలుసా సార్? ముందుగానే డోర్ తీసి వాళ్ళు కూర్చోబెట్టి టీలు ఇచ్చి, కాఫీ ఇచ్చి, అన్ని డ్రింకులు ఇచ్చి, అన్ని డబ్బు ఇచ్చి వాళ్ళకి మేపుతున్నారు సార్. ఐటీడీలో ఉన్నవారు కూడా లేదంటారా? అలాంటి వ్యవస్థ ఉన్నప్పుడే ఇలాంటి నిరుద్యోగులు పుట్టుకొని వస్తారు సార్. విప్లవం అనేది సైలెంట్ గా పుట్టేది. ఒకటి గుర్తు పెట్టుకోండి. ఈ రోజు మనం సైలెంట్ గా ఉండిపోతే భవిష్యత్తులో ఎంతో మంది పుట్టుకొస్తారు అనుకోవడం పొరపాటు. మన నుండో పుట్టుకొని రావాలి సార్. మన నుండో పుట్టుకొని రావాలి. ఈ రోజు చూడండి సార్, ఒక్కొక్క ప్లే కార్డు కూడా వేసుకోవడానికి దిక్కులేని పరిస్థితి సార్. ఇది ఎన్ని వారాల నుండి తిప్పుకొని వచ్చాను సార్. ఇది సీఎం బొమ్మ వేసుకొని ఆయన 10 సార్లు ఇలాంటి అవసరమైతే కోట్లు కొట్టించగలడు. కానీ నిరుద్యోగుల దగ్గర ఉన్నటువంటి ఒక పాంప్లెట్ కూడా కొట్టించలేని స్థితిలో ఉన్నామంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఆలోచించారు సార్. మా గతి అది సార్. ఒక్కసారి మీ పవర్ ఏంటో మీకు చూపిస్తున్నారు సార్. నిజంగా మీ సైన్యానికి శైలుడు సార్. కానీ ఒక్కసారి అవకాశం ఇవ్వండి సార్. అవకాశం ఇవ్వండి సార్. ఒక అప్లికేషన్ పెడితే మీకు తెలుసా వీరవరం ఎంతమందికి తెలుసు? వీరవరం అనే గ్రామం నుండి గూడెంలో సార్. ఒక్కసారి వినండి సార్. వీరవరం అనేటువంటి గ్రామం గూడెంలో ఉంది సార్. మారుమూల ప్రాంతం, భయంకరమైన నక్సల్స్ ప్రాంతం సార్. నేను ప్రీచింగ్ చేస్తాను సార్. నా వల్ల ఆ గ్రామం అంతా మార్చిపడారు సార్. ఏ రోజైనా ఒక అధికారి, ఈ రోజు వరకు స్కూల్ లేదు సార్ అక్కడ. ఈ రోజు వరకు స్టిల్ నావు, ఈ రోజు వరకు 39 రికార్డెడ్ 39 మంది పిల్లలు ఉంటే ఒక్కరు కూడా గ్రామంలో చదివలేదు. 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాల గణతంత్రం జరిపినటువంటి ఈ భారతదేశంలో ఇంకా భారతదేశంలోకి ఆ స్కూల్ అనేవి ఉన్నాయనేసి అంటే ఈ ఐటీడీ సిగ్గుపడాలి సార్. సిగ్గుపడాలి. ఏం సార్? ఒకే ఒకటి చెప్తాను సార్. మనం ఈ రోజు సాధించకపోతే మన చట్టాలు ఇంకా తుంగ తొక్కుతూనే ఉంటారు. అలా తొక్కకుండా ఉండాలనేసి అంటే మన అమ్మ నాన్న ఇక్కడ ఇన్నాళ్ళు కాశారు, ఎక్కడో కాసుకొని బ్రతికారు. గొళ్ళు కాసాం, మేకలు కాసాం, అన్ని కట్టాం. ఈ రోజు ఇందాక అన్నారు రాజుగారు, వీళ్ళంబలు పట్టుకున్నారు అనుకున్నారు. కొన్ని రోజులు పోతే సార్ మీరు తుపాకీ పడితే నిజంగా రక్షణ సార్. రాజకీయ నాయకులకి రక్షణ, అధికారులకు రక్షణ సార్. మేము ఒకసారి పట్టుకుంటే మీకు మాకు ఉద్యమే సార్. ఏముంది సార్ చెప్పండి? ఇప్పుడు గేగి సార్లు తోస్తారు సార్. సట్టు చిరిగిపోయింది సార్. అదే ఒకవేళ నేను చచ్చిపోతే, నేను ఒక పేషెంట్ని చనిపోతే పరిస్థితి ఏంటి చెప్పండి సార్? ఒకే ఒకటి చెప్తాను సార్. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి సార్. ఈ రోజు వ్యవస్థ అనేటువంటిది మంచిది కాదు. ఒకటే, దీన్ని పోరాడాలి అన్నారు పెద్దలు. అలా పోరాడుతున్నాం. ఈ రోజు చాలా మంది పోరాడారు. పోరాడి నాయకులు అందరికీ మేపారు, బయటకు నెట్టేశారు. ఈ రోజు మనమే మిగిలాం. ఇంకా ఇలాంటి గ్రామాలు, చదువు లేని గ్రామాలు అన్ని ఉన్నాయని లేపండి సార్. మీకు తెలిసిన గ్రామాలు లేపండి. టీచర్స్ లేనటువంటి గ్రామాలు లేపండి ఒకసారి ప్లీజ్. ఎన్ని గ్రామాలు ఉన్నాయి? ఇక్కడే ఇన్ని ఉంటే చాలా గ్రామాలు అండి. చాలా గ్రామాలు ఒకసారి రమ్మనండి సార్. ఐటీడీ పిఓ ఎన్నిసార్లు తిరిగారు సార్? కలెక్టర్ గారు ఎన్నిసార్లు తిరిగారు సార్? ఎన్ని ప్రాంతాలకు వెళ్ళారు సార్ చెప్పండి? తిరిగిన వారు లేరు. రోడ్లు లేవు, ఇల్లు లేవు, తాగే వారికి మంచినీళ్ళు. మళ్ళీ ప్రెస్ మీట్లు పెడితే గిరిజన అభివృద్ధి మా లక్ష్యం అని పెడతారండి పెద్ద బోర్డు. సిగ్గులేని మాటలు. నాయకులు కూడా సిగ్గు ఉండాలి. పేపర్ స్టేట్మెంట్ నాయకులు ఎవరైనా ఉంటే దయతో ఇక్కడ మీడియా ఉంటే చేతులు జోడించి అడుగుతున్నాను సార్. అలాంటి దానికి మీడియా పిలిస్తే వెళ్ళకండి సార్ ప్లీజ్. మా అభివృద్ధి, మా గిరిజన పరిస్థితులు, మా నిరుద్యోగ పరిస్థితులు ఒకసారి వేయండి సార్. చేతులు జోడించి అడుగుతున్నాం సార్.
మా గ్రామంలో ఈ రోజు వరకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం లేడు సార్. ఈ రోజు ఒక్కరు కూడా లేదు సార్. ఒక్కరు కూడా లేదు సార్. మా ఊర్లో 24 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళితే 2011లో ఒక్కడే చదివితే ఈ రోజు వరకు 2007లో ఒక స్త్రీమూర్తి చదవకపోతే వాళ్ళందరూ ప్రోత్సహించే వాళ్ళం సార్ మేము. అలాంటిది ఈ రోజు ఐటీడీఏ ఉండి ఎన్నోసార్లు అప్లికేషన్లు ఇచ్చినా సిగ్గు సరము లేకుండా ఈ రోజు ఒక స్కూల్ అపాయింట్మెంట్ ఇవ్వకుండా, అక్కడ టీచర్లు పెట్టకుండా, భాష వాలంటీర్లు పెట్టకుండా, ఏం పెట్టకుండా ఎందుకుండండి ఐటీడీఏ? ఐటీడీఏ ఎందుకుంది చెప్పండి. మన కోసమా వాళ్ళ కోసమా? మన కోసం ఉండవలసిన ఐటీడీఏ ఎవరి కోసం పనిచేస్తుందండి చెప్పండి? పనిచేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను సార్, నేనైతే ఒకటే తెగొచ్చాను సార్. అవసరం అయితే ఇక్కడ ప్రాణం వదిలి వెళ్ళిపోతాను. ఐఎమ్ డెడ్ ఆఫ్టర్ ఫ్యూచర్ అనేటువంటిది నాకు చెబుతుంది బోధ. మళ్ళీ చెప్తున్నాను సార్, ఖైదీగా వెళ్ళి ఖైదీకైనా మంచి ఆహారం ఉంటుంది సార్. ఖైదీకైనా మంచి ఆహారం ఉంటుంది సార్. టైం టేబుల్ ఉంటుంది సార్. పేపర్ ఉంటుంది సార్. ఏ రోజైనా మీ గ్రామానికి పేపర్ వచ్చిందో చెప్పండి. ఆహారం వచ్చి చెప్పండి. వారికి రోజు గుడ్డు ఉంటుంది, మాంసం ఉంటుంది, అన్ని ఉంటాయి. కానీ ఈ రోజు నిరుద్యోగులైన మనం ఏ ఆహార పదార్థాలు తింటామో మనకు తెలుసు. ఈ రోజు ఇచ్చాడు బాగా గమనించండి ప్రియులారా, ప్రతి ఒక్కరు గమనించండి. మనం పోరాటం చేయాలి. మళ్ళీ చెప్తున్నాడు, ఎవరు లేక కండి కొడితే కొట్టనివ్వండి సార్. మహా అయితే 4 అట్లా ఆడి దెబ్బలు సార్. మనకి దెబ్బలు తగిలినవంతా మన తల్లి గారు పట్టినటువంటి పుట్టినొప్పుల కంటే గొప్ప చెప్పండి. మనం పోరాడాలి అంటే ఇక్కడే ఉండాలి సార్. వస్తారు సార్ అధికారులు, ఎక్కడ నుండి పోతారు చెప్పండి సార్. మనం 2 రోజులు ఆకలి ఉంటే 4 రోజులు కడుపు నింపడానికి ఎవరైనా కిందకి రావాల్సిందే సార్. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు నిమ్మకినంగా ఇది అధికారులు అందరూ మాకు సపోర్ట్ చేయండి సార్. ప్లీజ్ సార్, మేము ఒకటే చెప్తున్నాం సార్. మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాం సార్. ప్లీజ్ సార్, మా కుటుంబాలు సార్ ఒక్క నిమిషం సార్, నేను అడుగుతున్నాను ఒకసారి సార్. మీ తల్లిదండ్రులు ఎలా ఉండి పోషించారో, ఎలా చదివించారో మాకు తెలియదు సార్. కానీ మా అమ్మ నాన్న అయితే సార్ పెట్టే మోసుకొని 24 కిలోమీటర్లు మోసుకొస్తే తప్ప ఇదిగో మీ రోజు వరకు బీఈడి వరకు చదువుకునేటువంటి పరిస్థితులు సార్. ఒక్కసారి ఈ రోజు కూడా బస్సులు లేని గ్రామాలు ఉన్నాయి సార్. మీకు తెలియదు సార్. ఎందుకనేసి అంటే మా సిచ్యువేషన్స్, మాకున్న పరిస్థితులు మీకు తెలియదు సార్. ఒకవేళ ఒక టీచర్ అయితే మా ఊర్లో ఐఏఎస్ ఆఫీసర్తో సమానం సార్. వాళ్ళకి సన్మానాలు చేస్తారు. వారికి అవసరమైతే తుడుములు పెట్టుకొని చాలా బహిరంగంగా ఊరేగింపులు చేస్తారు సార్. మీరు సివిల్ సర్వీస్ చేస్తే ఇదిగో సివిల్ సర్వీస్ కొట్టారంటారు సార్. నాన్ ట్రైబల్ కి ఒక టీచర్ అయితే వాడికి సివిల్ సర్వెంట్స్ తో సమానం సార్. అంత శక్తి ఉన్నది సార్ మా టీచర్ కి. ఈ రోజు మీరు అందరూ అలాంటి ఉత్పన్నమై వచ్చిన వాళ్ళు సార్. దయచేసి మీ తల్లిదండ్రులు మీ ఉద్యోగాలను బట్టి ఇదిగో మమ్మల్ని దూరం చేయకండి సార్. ఈ ఐటీడీ నిలబెట్టండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. హంబల్ రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ.